ఆన్లైన్లో ఓట్ల తొలగింపుపై దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. మరోవైపు రాహుల్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఫైర్ అయింది. ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారన్నారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారాయన. ఓట్ల చోరీకి పాల్పడేవారని ఈసీ చీఫ్ రక్షిస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ చేస్తున్న అభ్యర్థనలను విస్మరిస్తున్నారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇది హైడ్రోజన్ బాంబు కాదని, దానిని త్వరలో పేలుస్తానని ఆయన అంటున్నారు. Now this is absolute solid proof that Gyanesh Kumar is protecting the people who are doing this. This is also absolute solid proof, what I've shown you, that this is being done in a centralized way, this is being done at scale, and this is being done using large resources. Question is, who is the someone? రాహుల్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతి భారత్లో సృష్టించాలని రాహుల్ భావిస్తున్నారని ఆ పార్టీ నేత అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని, దాంతో ఆయన అసహనం రోజు రోజుకు పెరుగుతోందని అంటున్నారు. हाइड्रोजन बम फोड़ने वाले थे, फुलझड़ी से काम चलाना पड़ा, वो भी फुस हो गई. इलेक्शन कमीशन ने बड़ा स्पष्ट कहा है, नो डिलीशन कैन टेक प्लेस विदाउट गिविंग एन अपॉर्चुनिटी ऑफ बीइंग हर्ड टू द अफेक्टेड पर्सन. तो बगैर किसी की बात सुने उसका वोट नहीं काटते, उस पर निर्णय नहीं करते. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారు అన్న రాహుల్ ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని, ఆన్లైన్లో వేరెవరూ తొలగించలేరని ఈసీ స్పష్టం చేసింది. 2023లో అలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేసింది ఎన్నికల సంఘం. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసిందని చెప్పుకొచ్చింది. రికార్డుల ప్రకారం అలంద అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారని, 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలిచారని ఈసీ స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల వేళ ఓట్ల దుమారం అంతకంతకు పెరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోజు రోజుకు ముదురుతోంది.